నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. ఈ రోజున నాని సరిపోదా శనివారం టైటిల్ వింటేనే ఒక ముద్దుగా ఉందండి. ముందు క్రెడిట్స్ చెప్పుకుని తర్వాత మాట్లాడదామండి. ఇది డివివి దానయ్య గారు, మేము ఒక సినిమా రాసినట్టున్నాం గుర్తులేదు, వారు డివివి ఎంటర్టైన్మెంట్ మీద ఈ చిత్రాన్ని నిర్మించారు. వివేక్ ఆత్రేయ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. బహుశా రచన కూడా ఆయనేనేమో. కింద రిటర్న్ బై వివేక్ ఆత్రేయ అనే ఉంది, ఇక్కడ డైరెక్టెడ్ బై అని. అయితే ఇందులో ఇంపార్టెంట్గా నాని సినిమా, ఎస్జే సూర్య దర్శకుడు, అద్భుతమైన దర్శకుడు. ఆయన ప్రతినాయకుడి పాత్రని ధరించాడండి. ప్రియాంక మోహన్ అనే ఆవిడ కథానాయికగా నటించింది. ఇది కాకుండా అభిరామి, అదితి బాలన్, పి సాయి కుమార్, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ అండ్ అజయ్ ఘోష్ గారు, ఇలా వీళ్ళందరూ కూడా ఈ చిత్రంలో నటించడం జరిగిందండి. ఒక సగటు మనిషి అన్యాయాన్ని చూసి తట్టుకోలేకపోతే ఏం చేస్తాడు అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకి సమాధానంగా ఈ చిత్రం యొక్క మూల కథ ఉంటుంది. శోకులపాలెం అని ఏదో ఒక ఊరు పెట్టారు. మామూలుగా ఒకప్పుడు మనం చెప్పుకున్నాం, మేము రాసిన స్టోర్పురం పోలీస్ స్టేషన్ అని. ఇలాంటివి నిందితుల్ని మార్చటం అనే కథలాగా ఇది లేదండి. అయితే ద్వితీయ భాగంలోకి వచ్చేసరికి వాళ్ళు పాపం ఎవరు నిందితులు కాదండి. ఒకప్పుడు వాళ్ళ కుటుంబాల్లో చేసిన అన్యాయానికి బలైపోయి ఇళ్లల్లోనే ఉంటూ పోలీసులు ఏం చేస్తూ ఉంటారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కేసు దొరకనప్పుడు పాత నేరస్తులను తీసుకెళ్ళిపోయి పెట్టేసి ఆ కేసు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కొన్ని సినిమాల్లో చాలామంది రాసి ఉంటారు ఇట్లాంటి. ఈ కథలో ఒక అలాంటి సోకులపాలెంలో ఉన్నటువంటి ఒక ముఠా ఉంది. మనం ఇది చూడగానే ఏమనుకుంటామంటే, ఓహో స్టోర్పురం పోలీస్ స్టేషన్ లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు నేరం చేస్తుంటే హీరో నాని వాళ్ళందరినీ మార్చి, ఇది ఎన్టీ రామారావు గారు మా దైవంలో మార్చినట్టు అలా మార్చి చక్కగా వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు కాబోలు అనే భ్రమలో మొదలవుతామండి. ఊరినే మొదలవగానే సినిమా. కానీ కాసేపటికి మనకు అర్థమైపోతుంది ఇది వాళ్ళ కథ కాదు, వాళ్ళల్లో ధైర్యాన్ని నింపిన కథానాయకుడి కథ. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు చేసిన నేరానికి, ఆ తప్పులకి ఇవాళకి నిందలు పడతా ఆ నిందలు తట్టుకోలేక ఇళ్లల్లోనే ఉండిపోతున్నటువంటి ఒక అద్భుతమైన కుటుంబాలని ఒక నిజ జీవితంలోకి, సమాజంలోకి తన చర్యల వల్ల తీసుకొచ్చినటువంటి కథానాయకుడి కథ. ఇది కరెక్ట్ బేసిక్ ఈ సినిమాకి. ఇందులో మదర్ సెంటిమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. సామాన్యంగా తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ ఆ పిల్లలు ఎప్పుడైతే కొట్లాటలకు వెళుతున్నారో, గొడవలకు వెళుతున్నారో, అది తట్టుకోలేని పరిస్థితి తల్లిదండ్రుల్లో వస్తుంది. నేను చెప్పాను ఒకసారి మీకు, చిన్నతనంలో నేను గొడవల్లోకి వెళితే మా నాన్నగారు బాగా వడ్డించేద్దాను అని. అవునండి, తల్లిదండ్రులు పిల్లలు అలా రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయి, ఏమో ఆ రోజున అలా మా నాన్నగారు దండించి ఉండకపోతే నేను చదువు మానిపించేస్తాను, గేదెలు గాయిస్తాను అని భయపెట్టి ఉండకపోతే డాక్టర్ ఆఫ్ లిటరేచర్ రాక ఈ పరుచూరి గోపాలకృష్ణ జీవితం వెళ్ళేదేమో తెలియదు. ఇలా ఆ మాదయ్యంలో కూడా ఎటో వెళ్ళిపోతున్న జీవితాల్ని ఎటు వెళ్ళాలో మరల్చిన మహానుభావుడు కదా అన్నగారు చేసేది. అలా ఇప్పుడు అంటే అది ఇన్స్పిరేషన్ తప్ప వీళ్ళ కథ ఇది అలా అలా ఏముండదండి. ఎందుకంటే అదంతా వాళ్ళ మార్చటం కదా, ఇక్కడ అలా మార్చడం కాదండి. వాళ్ళలో ధైర్యం తేవటమే చివరిలో ఆ ఒక్క పాయింట్ని
ఆ చిన్న ఎడ్జ్లో పెట్టుకుని వాడుకున్నాను. ఎవరి కథ అయినా అమ్మతోనే మొదలవుతుంది. అలాగనే మా అమ్మ లేకపోతే నాకింత చదువు లేదు, నాకింత జ్ఞానం లేదు, నాకింత పట్టుదల లేదు. సో అక్కడ తండ్రితో తిట్లు తింటున్నటువంటి కొడుకుకి తల్లి, అది అద్భుతం అండి. అసలు ఆ టైటిల్ తీసుకురావటానికి ఈ రచయిత దర్శకుడు చేసినటువంటి ఒక టెక్నిక్ మామూలు టెక్నిక్ కాదండి. కొట్టకుండా ఉండలేకపోతున్నానమ్మా అంటే, సరేరా అయితే వారానికి ఒక్కరోజు కొట్టు, మిగతా రోజులు వద్దంటే సోమవారం ఇంటూ పెట్టి, ఆదివారం ఇంటూ పెట్టి, మంగళవారం ఇంటూ పెట్టి, బుధవారం, గురువారం, శుక్రవారం ఇంటూ పెట్టి, శనివారం దగ్గర ఆఖరికి వచ్చేసింది శనివారం. సరిపోదా శనివారం, అదొకటే, ఆ ఒకటి వాడుకోరా అన్న తల్లి. అంటే చక్కగా ఉద్యోగం చేసుకునే పిల్లాడు, ఏజెంట్ లాగా ఉన్నటువంటి కుర్రాడు, అతని జీవితంలో అంటే ఇండైరెక్ట్గా జనానికి తెలియకుండా సరి చేస్తున్నాడు అనమాట. అమ్మతో మొదలైన కథ చెల్లితో ఎండ్ చేశారండి. అద్భుతం. చెల్లెలికి అన్నయ్య అంటే ఇష్టం లేక వెళ్ళిపోయింది. అది అద్భుతం అండి. అంటే ఈ రచయిత దర్శకుడు ఒక మదర్ సెంటిమెంటు, సిస్టర్ సెంటిమెంటు, వైలెన్స్, అంటే నాని బాడీ లాంగ్వేజ్కి వైలెన్స్ అంత పడదని మనం ఒకప్పుడు చెప్పుకున్నాం. కానీ ఇందులో బాగానే పడినట్టు ఉందండి. ఎందుకంటే అతని మీద 90 కోట్లు పైగా బడ్జెట్ తీసి, ఆ బడ్జెట్ దాటి సినిమా లాభాల్లోకి వచ్చింది అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. పైగా 4వ వారానికల్లా మళ్ళీ ఓటీపీలోకి వచ్చారు. మళ్ళీ డబ్బులు విపరీతంగా వస్తానే ఉండుంటాయి కదా. కాబట్టి ఒక అద్భుతం, తల్లి చెల్లి సెంటిమెంటుతో కలిపి ఒక దొంగల సెంటిమెంట్ను ముడేయటం అనేటువంటి ఆలోచన మామూలు ఆలోచన కాదు. ఎందుకంటే యాక్చువల్గా అయితే తల్లి చెప్పింది, చెల్లి చెప్పింది, చెల్లి దూరం అయింది, అన్నయ్యకి ఏం దూరం అయిపోయిందండి, ఆ ప్రియురాలు కూడా దూరం అవుతుంది. ఆయమ్మ కూడా ఇష్టం ఉంది ఇతనంటే, నువ్వు ఎలా అని చెప్పి ఆయమ్మ దగ్గర రారట. అమ్మ వాళ్ళు ఎక్కడికి ఏమైపోయారో తెలియదు, మామయ్య ఏమైపోయాడో తెలియదు. అలా నాన్న మాత్రం కాపాడుతూ ఉంటాడండి ఇతన్ని. ఆ నాన్న మాత్రం కాపాడుతా అతను చేసుకుంటూ వెళ్ళిపోతే ఇతను ఒక జీవితం ఇవ్వాలని చెప్పి మన సాయి కుమార్ అద్భుతంగా నటించాడు. ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ సాయి కుమార్ని ఒక అద్భుతమైన తండ్రి పాత్రలో చూసాము. అతను డైలాగ్తో కింగ్ అనిపిస్తారు. ఈ సినిమాలో సాయి కుమార్ పెర్ఫార్మెన్స్తో కింగ్ అనిపించుకున్నాడు. అంత అద్భుతంగా నటించాడు. మురళీ శర్మ గారు, శుభలేఖ సుధాకరు, అజయ్ ఘోష్ గారు, మన సాయి కుమార్ దాకా చెప్పారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ పాత్రల్లో అలా అతుక్కుపోయారు. మరీ మురళీ శర్మ గారు అయితే సామాన్యంగా ఆయన చూడగానే విలన్ లక్షణాలు ఎక్కువ కనపడినాయి, కానీ మారిపోయిన మనిషి తెలియకుండా తమ్ముడు సైడ్ అయి అప్పుడు మనకి అయ్యో అనేటువంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. వీడు దుర్మార్గుడు, వీడే నిన్ను చంపబోయాడు అనుకుంటే ఎవడో ఇది కట్టుకొచ్చి నన్ను చంపబోయాడని ఆయన చేత నమ్మించేలాగా ట్రాక్ని పెట్టి చాలా అది వర్కౌట్ చేశారు. ఈ సినిమా ఇందాక నేను చెప్పినట్టుగా 2 గంటల 51 నిమిషం ఏదో ఉందండి. ఒక 21 నిమిషాలు తీసి ఒక 2 గంటల 20 నిమిషాలులో గనక సర్దుకుంటే ఇదే తగ్గుతుందండి ఇక్కడ. ఎందుకంటే హీరో సరిపోదా శనివారం కథ అయినాక ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకొస్తున్నారు కాబట్టి ఏది ఎప్పుడు నడుస్తుంది అనేది మనకు అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ఈ ట్రాక్ని కనుక ఎక్కువ లాగకుండా, ఆ అన్నదమ్ములు ఆ కథ అదంతా లాగకుండా ఉంటే, దానికి చిన్న ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇలా క్రియేట్ చేసి అతను నమ్మాడు, అతని చేతుల్లోనే చనిపోయాడు. యాక్చువల్గా అతన్ని చంపకుండా కాపాడితే హీరోనే అంటే హీరో అని తెలీదు, ముసుగులో ఉన్నాడు కాబట్టి హీరోనే తనను చంపబోయాడు అని చెప్పి మురళీ శర్మ గారి పాత్ర నమ్మేట్టుగా చీటింగ్ స్క్రీన్ ప్లే అంటామండి దాన్ని.
చీటింగ్ స్క్రీన్ ప్లే తీసుకెళ్ళి సస్టైన్ చేశారు అద్భుతంగా. అంటే మనకి అయ్యో పాపం ఇతను ఎప్పుడు నిజం తెలుసుకుంటాడు, అయ్యో పాపం ఇతను ఎప్పుడు నిజం తెలుసు, అన్యాయంగా అతని చేతుల్లో చచ్చిపోతాడేమో అన్న దీన్ని నిజంగానే చచ్చిపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు ఒక దుర్మార్గుడిని నమ్ముతావో అప్పుడు నీ జీవితం అలాగే ఎండ్ అయిపోతుంది అనేటువంటిది అనాదిగా మహాభారత కాలం రామాయణ కాలం నుంచి వస్తున్నటువంటి నిజాలండి అవన్నీ కూడా. అమ్మ చెప్పిన మాటల్లో ఒక గోల్డెన్, ఎందుకంటే డైలాగులు భలే ఉన్నాయి, చాలా హార్ట్ టచింగ్ డైలాగ్స్ రాశాడు ఆయన. నీ కోపానికి ఒక విలువ ఉండాలి, ఒక కారణం ఉండాలి. చూడండి, మనిషికి ఆగ్రహం వస్తే ముందు కారణం ఉండాలి. ఆ కారణం మనం ఆగ్రహం చూపించడానికి సరిపడా విలువైనదేనా అనేది తెలుసుకోవాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని, ఒక డైలాగు ఇది కూడా కథలో అంతర్భాగమైన. ఎప్పుడైతే నీ కథలో అంతర్భాగమైనటువంటి కథకి సంబంధించినటువంటి మాటలు వస్తూ ఉంటాయో హార్ట్ టచింగ్గా కథనాలు ముందుకు నడుస్తూ ఉంటాయండి. అలాగే క్యారెక్టరైజేషన్ కాపాడటం అనేటువంటి పాయింట్ కూడా. తన కళ్ళ ముందు యజమాని ఒక పిల్లాన్ని కొట్టాడు, చూస్తున్నాడు, కానీ ఆడు జోలికి వెళ్ళా, ఎందుకంటే ఆ రోజు శనివారం కాదు. అంటే మాట తప్పకుండా శనివారం దాకా ఆగి శనివారం నాడు వచ్చి కొట్టాడు అని చూపించాడు. అంటే దీనిలో ఒక చిలిపి ప్రశ్న ఆడిటోరియంలో పుట్టిందంటే చాలా ప్రమాదం వచ్చి ఉండేదండి. అదేంటి, వీడు శనివారం మాత్రమే కొడతాడరా అని తెలిసినప్పుడు మిగతా 6 రోజుల్లో అతను ట్రై చేసి అతను ఫినిష్ చేసేయచ్చు, అతను కాళ్ళు చేతులు చేయొచ్చు, అతను జైలు పాలు చేసేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అండి. కానీ ఆ లక్కీగా ఆడ అదృష్టం సరిగ్గా శనివారమే వచ్చిందనే డైలాగ్ కూడా రాసుకున్నాడు డైరెక్టర్. అంటే మనం నమ్మించడానికి అతని అదృష్టం కలిసి వచ్చి కూడా వాళ్ళ వెళ్ళ మీదకి వెళ్ళేది కూడా శనివారమే కలిసి వచ్చింది అన్నట్టుగా దాన్ని సర్దుకున్నారండి. అలా ఇది ఒక లకోనా అంటామండి దాన్ని. అంటే ఆడిటోరియంలో సినిమా చూసేప్పుడు టక్కుమని అలాంటి ప్రశ్న పుడితే చాలా ప్రమాదం వస్తుంది. చాలా పెద్ద ఆట ఆడేవారు నిజమండి, చాలా పెద్ద ఆట ఆడాడు హీరో ఇందులో. అంటే మామూలుగా ఏజెంట్ లాగా నిశ్శబ్దంగా ఉంటా, మళ్ళీ తర్వాత ఆట అనే శబ్దం ఎందుకు వచ్చిందంటేనండి, 2 సార్లు అతన్ని చంపాలని పేరు రాసుకుంటే కుదరలేదు, కొట్టివేయబడింది ఆ పేరు. డైరీలో వాళ్ళ నాన్న కొట్టేశాడు. లేకపోతే ఎప్పుడో కనుక అతని కథ ముగించి ఉంటే ఈ కథ ఇలా పూర్తి కాదండి. అలాగే ఎవరిని కూడా మీరు గమనిస్తే తన చేతులతో ఎవరిని ఇతను చంపలేదు, చంపినట్టు చూపించాల. ఆఖరికి ఎస్జే సూర్య గారి పాత్రను కూడా ఇతను చంపేస్తున్నాడేమో అనుకున్నాం, కానీ ఇతను చంపలేదు. మళ్ళీ ఈ ఫ్లాష్ బ్యాక్ ఎండ్ అయ్యి మళ్ళీ అక్కడికి వచ్చిన కథలోకి వచ్చినప్పుడు అక్కడ చంపేయబడ్డాడు. మీరు అందరూ చూశారు, ఎవరి చేతుల్లో చచ్చిపోయాడో కూడా చూశారు. ఎందుకంటే ఆ పేర్లన్నీ చెప్తా అంటే చూడని వాళ్ళకి ఇబ్బంది కాబట్టి నేను అది చెప్పట్లేదు. సో అక్కడ కూడా ఇతని జీవితంలో ఇతను ఒక నేరస్తుడి కింద ముద్రేసేసి ఇక జీవితం మళ్ళీ జైలు పాలయ్యే ప్రమాదం ఉంటుందని ఇతను చంపితే. కాబట్టి అక్కడ కూడా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నాకు చెప్పినట్టుగా ఒక శనివారం నాడు స్లీపింగ్ పిల్ వేసి తండ్రి చేసిన తప్పు అతన్ని చంపడానికి వస్తున్నారు. అంటే ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇందాక చెప్పిందండి. అంతేకాదండి, గుండె తట్టుకోలేదండి. అక్కడ సాయి కుమార్ గారిని అరిచేసి ఉంటారు థియేటర్లో జనం. ఇంక వాళ్ళేమో చంపడానికి ఆయన అంతమంది వస్తున్నారు, ఇతనేమో ఇతనికి హీరోకి స్లీపింగ్ పిల్స్ వేసి నిద్రపోగొట్టేస్తున్నాడు. ఆ నిద్రలో నుంచి ఆ అమ్మ ఇతన్ని లేపినట్టుగా లేపి ఎరక్కొట్టేశాడు. ఆ తర్వాత కూడా ఒక మాట చెల్లెలు హాస్పిటల్లో సిస్టర్ అన్న మాట కూడా చూపించారు, ఇతనికి పర్మిషన్ ఇచ్చింది ఆయమ్మాయి కూడా అని చెప్పి. అలా దాన్ని కూడా వర్కౌట్ చేశారండి. ఎప్పటికైనా సరే దుర్మార్గుల్ని నమ్మకూడదు. అన్న తమ్ముడిని నమ్మి చచ్చిపోయాడు. దుర్మార్గుల్ని బాగు చేయాలి. దొంగతనం చేసిన అవమానంతో ఒక చోట ఉన్నటువంటి వాళ్ళందరిలో అసలు లాస్ట్లో ఎప్పుడు అడుగు పడుతుందంటే శివాజీ రాజా అడుగు ముందేశాడు.
ఈలలు వచ్చి ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళల్లో ఒకడు వచ్చే వరకు ఇతను దెబ్బలు తింటానే ఉన్నాడండి ప్రీ క్లైమాక్స్ అని అంటున్నానంటే హీరోకి అది క్లైమాక్సే, కాకపోతే విలన్ చచ్చిపోయింది ఇంకో బిట్టు ఉంది కాబట్టి ప్రీ క్లైమాక్స్ అన్నది. అతను అడుగు వేయగానే అందరూ వచ్చి రౌడీల్ని, అంటే చాలా సినిమాల్లో ఊరు తిరగబట్టం చూపిస్తారండి, దీన్ని కొంచెం డిఫరెంట్గా ఒక ఒక అదేదో పాలెం వారు అన్నట్టుగా పెట్టి దాన్ని చూపించడం అనేది సోకులు పాలెం ఏదో అన్నాడు కదండి, అది చూపించడం అనేది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. అన్నిటికంటే ముందు మెచ్చుకోవాల్సింది ఈ సినిమాలో ముందు ఇద్దరినండి. ఒకటి దర్శకుడు రచయిత, రెండు నాని, మూడు ఆ చారులత పాత్రధారిణి హీరోయిన్. ఆ అమ్మాయి అంటే ఒక హీరోయిన్ లవ్ సీన్లు కాకుండా అంతసేపు కలిసి నటించడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఇద్దరు మళ్ళీనేమో అతనే అని తెలియనట్టుగా చివరిలో తెలుసుకోవటం అవన్నీ కూడా చూపించి ఆ లాస్ట్లో కూడా తన చంపైపోతాండి అతను వచ్చి కొట్టిన తర్వాత వెళ్తా ఒక షాట్ తీశాడండి డైరెక్ట్. అద్భుతంగా హీరోయిన్ కళ్ళల్లో ఒక పశ్చాత్తాపం క్లియర్గా కనపడి అందులో నుంచి అతని మీద ప్రేమ కూడా కనిపించింది. సో ఎనీవే 100 కోట్ల బడ్జెట్కి వచ్చేసినటువంటి సినిమా ఉంటుందండి. ఇది 90లో తీశారు, 92 కనపడింది అక్కడ, కానీ 100 దాటి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఏమైనా నాని ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తన మీద బడ్జెట్ పెరగనివ్వకుండా తను కాపాడుకుంటూ ఉంటాడండి, చాలా కేర్ఫుల్గా ఉంటాడు. రెండు మోర్ యాక్షన్ ఫిల్మ్స్ కాకుండా మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ సెంటిమెంట్ ఫిల్మ్స్ నాని చేస్తూ ఉంటాడు. సో ఇది లక్కీగా చేసి బయటపడ్డాడు. కానీ ఈ మధ్యకాలంలో నాని సినిమాల్లో కొంచెం ఫైట్లు ఎక్కువగా కనపడుతున్నాయండి, మరి ఎందుకు ఆ నిర్ణయం ఆయన తీసుకుంటాడో కానీ. బట్ అతను అద్భుతంగా నటించి మెప్పిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా దీనిలో చెప్పేది ఏంటంటే ఎస్జే సూర్య అంత గొప్పవాడు, అసలు అంత విలన్గా నటించటం మామూలుగా లేదండి. ఆయనకు కూడా హ్యాట్స్ ఆఫ్. దర్శకుడు, రచయిత, మా దానయ్య గారు, నిర్మాత గారిని అందరినీ ఒక మంచి చిత్రం ప్రజలకు అందించినందుకు దాన్ని తప్పనిసరిగా మీరు టీవీలో చూడొచ్చు. ఇప్పుడు చక్కగా చూసి 1-2 సార్లు కూడా చూసేట్టే ఉంటుందండి, ఆనందించండి అని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.